ఇక కథలోకి వెళ్దాం. అనగనగా ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ అథావయం, పచ్చని పొలాలు ఉండేవి. ఆ గ్రామంలో ప్రజలు చాలా సంతోషంగా జీవించేవారు. కాని ఆ గ్రామానికి ఒక రహస్యం ఉండేది. ఆ గ్రామం చివర ఉన్న అడవిలో ఒక భయానకమైన విషయానికి ఉండేది. ఆ అడవిలోకి ఎవరు వెళ్ళినా తిరిగి రాలేదు. ఒక్క పక్షి కూడా ఆ అడవిలోకి వెళ్ళేది కాదు. ఒకరోజు గ్రామంలోని ఒక యువకుడు ఆ అడవి గురించి పరిశోధించాలని నిర్ణయించుకున్నాడు. అతను తన స్నేహితులతో కలిసి ఆ అడవిలోకి ప్రవేశించాడు. వారు అడవిలో చాలా దూరం నడిచారు. అకస్మాత్తుగా వారు ఒక విచిత్రమైన శబ్దం విన్నారు. ఆ శబ్దం చాలా భయానకంగా ఉండేది. వారు వెంటనే ఆ శబ్దం వచ్చిన దిశగా పరుగులు తీశారు. వారు ఒక పాడుబడిన భవనం చేరుకున్నారు. ఆ భవనం చాలా పాతది మరియు భయానకంగా ఉండేది. వారు భవనం లోపలికి ప్రవేశించారు. భవనం లోపల చాలా చీకటిగా మరియు నిశ్శబ్దంగా ఉండేది. వారు ఒక గదిలోకి ప్రవేశించారు. ఆ గదిలో ఒక పాత కుర్చీ మరియు ఒక టేబుల్ ఉండేవి. టేబుల్ పైన ఒక పాత పుస్తకం ఉండేది. వారు పుస్తకాన్ని తెరిచారు. పుస్తకంలో భయానకమైన చిత్రాలు మరియు రచనలు ఉండేవి. వారు పుస్తకం చదవడం ప్రారంభించారు. పుస్తకంలో ఉన్న కథ చాలా భయానకంగా ఉండేది. కథ చదువుతుండగా వారికి భవనం లోపల ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. వారు భయంతో వణికిపోయారు. వారు వెంటనే భవనం లోపలి నుండి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. వారు భవనం లోపల నుండి బయటకు రావడానికి ప్రయత్నించారు. కానీ ఆ తలుపులు మూసివేయబడి ఉన్నాయి. వారు తలుపులు తెరవడానికి ప్రయత్నించారు. కానీ ఆ తలుపులు తెరుచుకోలేదు. వారు భయంతో అరిచారు. కానీ వారి అరుపులు ఎవరికీ వినిపించలేదు. వారు భవనం లోపల ఆతక పడిపోయారు. తరువాత ఏం జరిగిందంటే, వారు భవనంలోని ఇతర గదులను పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. వారు ఒక్కొక్క గదిని పరిశీలిస్తూ ముందుకు వెళ్లారు. ప్రతి గదిలోనూ ఏదో ఒక విచిత్రమైన వస్తువు ఉండేది. ఒక గదిలో పాత బొమ్మలు, మరొక గదిలో విరిగిన ఫర్నిచర్ ఉండేవి. వారు ఒక గదిలోకి ప్రవేశించినప్పుడు వారికి ఒక మరణించిన వ్యక్తి యొక్క కళేబరం కనిపించింది. వారు భయంతో వణికిపోయారు. వారు వెంటనే ఆ గదిని విడిచిపెట్టి ముందుకు వెళ్లారు. వారు ఒక పెద్ద గదిలోకి ప్రవేశించారు. ఆ గదిలో ఒక మైనపు దీపం వెలుగుతోంది. ఆ గదిలో ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆ స్త్రీ చాలా భయానకంగా ఉంది. ఆమె బిగ్గరగా అరుస్తూ వింతగా మాట్లాడుతోంది. వారు భయంతో వణికిపోయారు. వారు వెంటనే ఆ గదిని విడిచిపెట్టి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. వారు భవనం లోపలి నుండి బయటకు రావడానికి ప్రయత్నించారు. కానీ ఆ తలుపులు మూసివేయబడి ఉన్నాయి. వారు తలుపులు తెరవడానికి ప్రయత్నించారు. కానీ ఆ తలుపులు తెరుచుకోలేదు. వారు భయంతో అరిచారు. కానీ వారి అరుపులు ఎవరికీ వినిపించలేదు. వారు భవనం లోపల ఆతక పడిపోయారు. ఆ రాత్రి వారు భవనం లోపల ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ మరుసటి రోజు ఆ యువకుడు మరియు అతని స్నేహితులు తిరిగి రాలేదు. వారి గురించి ఎంత గాలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటినుండి ఆ అడవిలోకి ఎవరు వెళ్ళినా తిరిగి రాలేదు. ఆ అడవి ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. మీకు ఈ కథ ఎలా అనిపించింది?